హాయ్ వివోస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశానండి. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి డౌట్స్ ఉంటే. ముందుగా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఇక ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ JNTH 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ స్టేటస్ అయితేనేమి, మార్క్స్ ఎంట్రింగ్ గురించి అయితేనేమి, రిజల్ట్స్ గురించి అయితేనేమి చాలామంది అడుగుతూ ఉన్నారనమాట. దాని గురించి అయితే చెప్పబోతున్నాను. ఇందుట్లో 22 బీటెక్ వచ్చేసరికి R22 రెగ్యులేషన్ వాళ్ళు రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు, R18, R16, R15, R13 వాళ్ళు సప్లీ వాళ్ళు ఉన్నారు. 21 బీటెక్ వచ్చేసరికి R22, R18, R16, R15, R13 వాళ్ళు సప్లీ వాళ్ళు ఉన్నారన్నమాట. సో దాని గురించి అయితే చెప్పబోతున్నాను. ముందుగా అయితే డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ అయితేనేమి, డేటా సైన్స్ కోర్స్ నడుస్తున్నటువంటి సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్షాప్ ఛానల్ అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఉపయోగపడతాయి. సో ఇక టాపిక్లో వెళితే ముందుగా ఇక ఈ JNTH 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ గురించి మాట్లాడుకుందాం. సో క్రితం అప్డేట్లో నేను పేపర్ వాల్యుయేషన్ గురించి చాలా వరకు చెప్పేశాను మీకు. అయితే రీసెంట్గా JNTH 1112 బీటెక్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేయడం అయితే జరిగింది. పోల్ కూడా కండక్ట్ చేశాం. పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది దాన్ని బేస్ చేసుకొని ఇది కూడా చెప్పాను. ఇది పొద్దా చెప్పాల్సిన అవసరం లేదు దాని గురించి. అయితే పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి ఏంటంటే ఆన్లైన్ మోడ్లో, ఆఫ్లైన్ మోడ్లో జరిగింది. అయితే పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి అన్ని పేపర్స్ కూడా ఎగ్జామ్ పేపర్స్ ఇవి ఏదైతే మీరు రాశారో పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. ఎక్కడన్నా ఒక్క చోట ఆన్లైన్లో ఉండొచ్చేమో, అది కూడా లేదు నాకు తెలిసి. ఎందుకంటే థర్డ్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి సో మ్యాక్సిమం అది కూడా అయిపోయి ఉంటుంది. ఓవరాల్గా అయితే ఆఫ్లైన్లో పేపర్ వాల్యుయేషన్ అయితే 2122 బీటెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. మరి ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది చేసిన తర్వాత వెబ్సైట్కి లింకప్ చేయటమే. అయితే మీకు ఇంకోటి ఏంటంటే CBT ఎగ్జామ్స్ అనేవి మీకు ఉండవు అనమాట. CBT ఎగ్జామ్స్ లేవు కాబట్టి R22 రెగ్యులర్ వాళ్ళకు. సో ఇక రిజల్ట్స్ గురించి మనం మాట్లాడుకోవచ్చు ఇప్పుడు. ఇక పేపర్ వాల్యుయేషన్ గురించి మాట్లాడుకుంటే మీకు 22 బీటెక్లో వచ్చేసరికి ఇప్పటి వరకు జరిగిన సెమిస్టర్స్ అన్నిట్లో కూడా మీకు ఎక్కువ పర్సంటేజ్ వచ్చేసరికి 22 బీటెక్. ఎందుకంటే ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అది కూడా కాకుండా మీకు రాసే స్కిల్స్ కూడా 22కి వచ్చేప్పటికి మీకు ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి సో ఎక్కువ శాతం వచ్చేసరికి పాయింట్ల పరంగా మీకు బాగానే ఉంటుంది. అయితే ఇప్పటివరకు జరిగిన అన్నిట్లో కూడా మొన్న 4-1 అడ్వాన్స్ సప్లీ పేపర్ వాల్యుయేషన్ బాగా ఈజీగా జరిగిందండి. ఇక మిగతా అన్నీ కూడా యావరేజ్ అయ్యాక 1112 అయితే నేను చెప్పనక్కర్లే, మీకు చెప్పే ఉంటారుగా. అంటే స్టూడెంట్స్ రాయలేదో మరి పేపర్ వాల్యుయేషన్ బాగా స్ట్రిక్ట్గా చేశారో తెలియదు, కానీ మొత్తానికైతే నాకు తెలిసిందైతే ఆ పేపర్ వాల్యుయేషన్ అనేది కొంచెం బాగా దరిద్రంగా, దారుణంగా ఉండి చాలామంది ఫెయిల్ అవ్వటం అయితే జరిగింది. సో ఇక పేపర్ వాల్యుయేషన్ గురించి డీప్గా మాట్లాడుకునే ముందు రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటే, రిజల్ట్స్ వచ్చేసరికి మీకు CBT ఎగ్జామ్స్ అనేవి లేవు కాబట్టి సో మీకు రిజల్ట్స్ వచ్చేసరికి September 10th అయితే ఖచ్చితంగా అయితే రిలీజ్ అవుతాయి. ఇంకా ముందుగా రిలీజ్ అయినా మీకు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. September 10th లోపు మీరు రిజల్ట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎందుకంటే చాలామంది వచ్చేసరికి ఈ గ్రేస్ మార్క్స్ ఇంకా అప్లై చేసుకోవడానికి ఈ రిజల్ట్స్ గురించి కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓకేనా. సో మరి 1112 పేపర్ వాల్యుయేషను దారుణంగా జరిగింది కదా చాలామంది. అంటే మీలో కూడా ఇప్పుడు R18 వాళ్ళు, R22 వాళ్ళు సప్లీ రాసిన వాళ్ళు ఉన్నారు. సో చాలా దారుణంగా జరిగింది కదా. మరి ఇది కూడా అలాగే జరుగుతుందా అంటే మాత్రం అలా ఉండదండి. మీకైతే నాకు తెలిసి ఈ 21 బీటెక్లో మీరు ఏదైతే పోగొట్టుకున్నారో ఏదో ఒక సబ్జెక్టు ఖచ్చితంగా అయితే ఈసారి అయితే పాస్ అవుతారండి. సో 22 బీటెక్లో మాత్రం ఎక్కువ శాతం పాస్ అవడానికే ఛాన్స్ ఉంటుంది తప్ప ఫెయిల్ అవ్వడానికి అయితే ఉండదు. అయితే ఇప్పుడు ఇందుట్లో వచ్చేసరికి R22 వాళ్ళు ఉన్నారు, R18 వాళ్ళు ఉన్నారు, R16 వాళ్ళు ఉన్నారు, R15 వాళ్ళు ఉన్నారు, R13 వాళ్ళు ఉన్నారు. R13 వాళ్ళకి వచ్చేసరికి ఇక ఛాన్సెస్ కూడా అయిపోతున్నాయి. అది కూడా 2014 జాయినింగ్ వాళ్ళనే పిలుస్తున్నారు కదా. సో మీరు ఇందుట్లో ఏమన్నా పేపర్ వాల్యుయేషన్ డిఫరెన్స్లో ఏమైనా ఉంటుందా అంటే, పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి చేసేది ప్యూర్గా ఫ్యాకల్టీ మాత్రమే. ఎవరైతే మీ క్లాస్ వర్క్ నడుస్తున్నారో మీ రెగ్యులర్ వాళ్ళకి చెప్పని, సో మీ రెగ్యులర్ వాళ్ళ పేపర్ వాల్యుయేషన్ చేయని, సప్లీ వాళ్ళ పేపర్ వాల్యుయేషన్ చేయని, ఏ రెగ్యులేషన్ పేపర్ వాల్యుయేషన్ అయినా చేయని. కానీ మీకు రెగ్యులేషన్ బట్టి ఈ పేపర్ మోడల్ అనేది మారుతుంది కాబట్టి సో
ఒక ఫ్యాకల్టీ ఒక రెగ్యులేషన్ వస్తే ఇంకో ఫ్యాకల్టీ ఇంకో రెగ్యులేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు R22 వాళ్ళది మీ ఒక ఫ్యాకల్టీ చేశారనుకోండి, ఆ పేపర్లో మొత్తం ఆయనే చేస్తాడు. ఇక R16 చేసే ఫ్యాకల్టీ అంతా R16కే చేస్తాడు. R13 చేసే వాళ్ళకంతా R13, R18 చేసే వాళ్ళంతా R13. ఎందుకు ఏంటి అంటే పేపర్ మోడల్లో చేంజ్ రావటం వల్ల. ఓకేనా? సో అందుకని చెప్పేసి ఇక ఈ పేపర్ వాల్యుయేషన్లో వ్యత్యాసం కొద్దిగా అయినా. అయితే ఇప్పుడు పేపర్ వాల్యుయేషన్ చాలామంది అడిగేది ఏంటంటే చేసే వాళ్ళకి ఈ రెగ్యులేషన్ ఏంటి, ఇది సప్లీ పేపరా ఇదా కాదని తెలుసు. సప్లీ పేపర్ అని తెలుస్తుంది, ఎందుకంటే రెగ్యులేషన్ చేంజ్ అయితే మోడల్ పేపర్ చేంజ్ అవుతుంది కాబట్టి. అదే రెగ్యులేషన్ అని ఏమి ఉండదు, అంటే క్వశ్చన్ పేపర్ ఇస్తారు వాళ్ళకి, క్వశ్చన్ పేపర్ని బట్టి కామన్ 2 అని ఉందనుకోండి ప్రాబ్లం ఉండదు. కామన్ 2 అసలు ఉండదు, ఎందుకంటే మోడల్ పేపర్ మారిపోయింది కదా. R22 వాళ్ళకి వేరు, R18 వాళ్ళకి వేరు, అంతకుముందు వాళ్ళకి వేరు. సో దాన్ని బట్టి రెగ్యులేషన్ క్లియర్గా మెన్షన్ చేస్తారు. కానీ మీ హాల్ టికెట్ నెంబర్ కానీ మీ డీటెయిల్స్ కానీ ఏమీ తెలియదు వాళ్ళకు. సో దాన్ని బట్టి సప్లీ పేపర్ అని చూస్తారు కాబట్టి చూసేవాళ్ళు పాపం ఇంకే R13 వాళ్ళని ఏం ఆపుతానని అనుకుంటే కొంచెం కనుక మీరు అందులో శ్రద్ధ చూపించినట్టయితే ఎగ్జామ్లో ఖచ్చితంగా అయితే మీరు పాస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అది కూడా కాకుండా గ్రేస్ మార్క్స్, సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీడు ఇంప్లిమెంట్ చేసుకుంటారు అని చెప్పేసి మ్యాక్సిమం చేయడానికే ఉంటుంది. అదేదో 1112 అలా జరిగిందని చెప్పేసి అలా జరగదు. 1112లో నాకు తెలిసి పాత రెగ్యులేషన్ వాళ్ళు పాస్ అయ్యారు, రెగ్యులర్ వాళ్ళు ఎక్కువ శాతం ఫెయిల్ అయ్యారు. మీకు అక్కడే తెలియదు స్పాట్లో అర్థం ఏంటంటే. సో ఏంటంటే రన్నింగ్లో ఉన్న రెగ్యులేషన్ ఏదైతే ఉంటుందో దానికి ఫ్యాకల్టీ క్లాస్ వర్క్ వెళ్తారు కాబట్టి దాని మీద పూర్తి స్థాయిలో గ్రిప్ ఉంటుంది కాబట్టి దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇక సప్లీ పేపర్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడో పాతకాలం ఉన్నాడిది కాబట్టి అది చేసే వాళ్ళకి చూసి చూడడు పోదాంలే అన్నట్టు ఉంటుంది. అది కూడా ఎంటీ పేపర్లు ఇచ్చినా ఏది పడితే అది రాస్తే చేయరు. మీరు కొంచెం కష్టపడినట్టయితే అందులో కనిపించాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా. సో అప్పుడు మాత్రమే మీకు మార్కులు రావడానికి ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే చాలామంది అంటూ ఉన్నారు ఈ 1112 బాగా దారుణంగా జరుగుతుంది. మీరు మంచిగా రాసినా ఫెయిల్ అయ్యారు అనుకుంటే రీకౌంటింగ్ వద్దు, రీవాల్యుయేషన్ వద్దు, ఛాలెంజ్ వాల్యుయేషన్ ఇవ్వండి. మరి ఛాలెంజ్ వాల్యుయేషన్కి వెళ్ళాలంటే రీవాల్యుయేషన్ కంపల్సరీగా వెళ్ళాలి. సో రీవాల్యుయేషన్ పెట్టుకున్న తర్వాత అందులో కనుక చేంజ్ కాకపోతే ఛాలెంజ్ వాల్యుయేషన్ ఫోటో కాపీ ఇస్తాడు. అప్పుడు మీకు అనుమానం క్లారిఫై అవుతుంది. పోతే పోయిన డబ్బులు మరి చేసేది కరెక్ట్గా రాసినప్పుడు మీ వైపు తప్పు లేనప్పుడు. ఎందుకంటే ఛాలెంజ్ వాల్యుయేషన్ అనే ఎందుకు చదువుతున్నానంటే యూనివర్సిటీ పిలుస్తారు కదా, బుక్లెట్ ఫోటో కాపీ బుక్లెట్ కూడా వస్తుంది కదా. సో నువ్వు చూసుకుంటావు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టి నీ తప్పిదమా వాళ్ళ తప్పిదమా అని చెప్పేసి. సో అప్పుడు ప్రాబ్లం ఉండదు. సో డబ్బుల సంగతి పక్కనట్టండి, అప్పుడు తెలిసిపోతుందిగా క్లియర్గా మీకు అసలు విషయం ఏంటని. అప్పుడు రెండోసారి ఎప్పుడైనా తేడా అయినప్పుడు మీకు అది పెట్టుకోవాలా వద్దా రీవాల్యుయేషను అని ఒక అవగాహన వస్తుంది. ఓకేనా? ఇంతకుముందు అలాగే చేసేవాళ్ళు స్టూడెంట్స్ చాలామంది కూడా. సో ఓవరాల్గా అయితే JNTH 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్కి సంబంధించింది కానీ మార్క్స్ ఎంట్రింగ్ కానీ రిజల్ట్ సంబంధించింది కానీ ఇదే ఆ డేట్కే వస్తాయి మ్యాక్సిమం. ఓకేనా? సో ఎనీవే రిజల్ట్స్ వచ్చిన తర్వాత పోల్ కండక్ట్ చేస్తా, వీడియో పెడతాను. ఇంకా అప్డేట్ తెలిస్తే చెప్తా. థ్యాంక్ యూ సో మచ్.